గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మన ప్రియతమైన గురువు గారైనటువంటి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మవందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. ఎస్ మాస్టర్స్, ఇంతవరకు కూడా అద్భుతంగా ధ్యానం చేశాం. సో ఈరోజు కలర్ థెరపీ అంటే మన యొక్క వేదిక కూడా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఓకే. సో Yes, sir. కలర్ థెరపీ, షేడ్ థెరపీ అంటే కలర్ థెరపీ అనేసరికి వేదిక కూడా కలర్ఫుల్గా తయారైపోయింది. వెరీ గుడ్. రైట్. ఓకే. సో ఈ వేదికలో అద్భుతమైన విశేష జ్ఞానం మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎప్పటి నుంచో. అంటే దీని ఉద్దేశం ఒకటే, సమగ్ర స్వాస్థ్య అనేటువంటి ఉద్దేశం ఏంటంటే ధ్యానముతో పాటు ఇవన్నీ చేయడం వలన మన యొక్క పురోగతి అంటే వేగంగా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం అంతే. ఏదైనా అంతే కదా, మనం ఏం చూస్తామంటే సో 1+1 అనేది ఎప్పుడు ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, 1+1 చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలి. ఎక్కడైనా అంతే. ఎవరైనా ఏం కోరుకుంటారంటే అభివృద్ధి కోరుకుంటారు. అదేవిధంగా ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో శక్తి వస్తుంది. అయితే రోగాలు తగ్గట్లేదు, రోగాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే మనము పద్ధతులు మార్చుకోలేదు. ఓకే, మనం ఎన్నోసార్లు చెప్పాము. ఈరోజు పొద్దున కూడా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది. అలాగా ఏమవుతుందంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం. శరీరం ఒక మాధ్యం. మనకు శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఏమేం చేయాలి. శరీరం ఆరోగ్యంగా లేకపోతే ఏమైందంటే మన ధ్యానం కూడా అంతంత మాత్రమే అవుతుంది. బహుశా కొంత కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, కొంత హీల్ అవుతుంది, మళ్ళీ అలాగే మళ్ళీ అది తిరిగి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము రూట్ కాజ్ మార్చట్లే. ఏ వ్యాధికైనా కానీ చూసుకోండి, రూట్ కాజ్ అంటే మీ యొక్క మూల కారణం మార్చకుండా మీకు అది స్వస్థత రాదు. ఇది రాసి పెట్టుకోండి. చాలామంది అభిప్రాయం ఏంటంటే ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, ధ్యానం చేస్తే అన్నీ బాగా అవుతాయి. మరి మీ శక్తిని ఏం చేస్తున్నారు? ధ్యాన శక్తిని అంటే విశ్వశక్తిని ఇలాగా రోగాలు వాడుకుంటున్నారు. అంటే ధ్యానం అనేది రోగాల కోసం కనిపెట్టలే. ధ్యానం అంటే శూన్యమైన మనస్సు, పరిశూన్యమైనటువంటి మనస్సు. ఆ పరిశూన్యమైన మనసులో మన యొక్క ఆత్మ చైతన్యాన్ని, మనం ఎవరు అని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం అది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే అలా జరిగినప్పుడు అసలు ఎవరు అని తెలుసుకున్నప్పుడు ఇక అన్ని బాధలు వెళ్ళిపోతాయి. లేకుంటే అన్ని బాధలే, అన్ని కష్టాలే. అంటే ధ్యానం చేస్తే 1,00,000 సుఖాలు, ధ్యానం చేయకపోతే 1,00,000 నష్టాలు. అది జరిగేది. కాబట్టి ఏముందంటే ఆ ధ్యానం చేయడం వలన ఆ మహాపరిశూన్య స్థితికి పరిశూన్య స్థితికి పోవడం వలన అక్కడ మనం ఏంటి అంటే మన యొక్క నిజస్వరూపం మనకు అక్కడ అర్థమవుతుంది. అది కూడా ఎక్స్పీరియన్సే, అది కూడా అనుభవమే. అక్కడ చూసేదానికి ఏముండదు. అంటే చూసేదానికి ఏముండదు. ఎందుకంటే చూసేది మీరే కాబట్టి ఇంకేముంటుంది వేరే. ఇప్పుడు మనం పోయి అద్దం ముందు నిలబడితే మనం ఎవరో తెలుస్తుంది, మనం ఎలా ఉంటామో తెలుస్తుంది కదా. అలా కాకుండా బయట నిలబడి చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకొని చూద్దాం. మిమ్మల్ని మీరు చూసుకుంటే అసలు ఏం తెలియదు. మీరు ఎలా ఉంటారో తెలియదు, మీ ఫేస్ ఎలా ఉంటుందో ఏం తెలియదు. మీరు పోయి అద్దంలో చూసుకుంటే మీకు కనిపించాలి అంతే. అక్కడ చూడబడే వాళ్ళు వేరే ఉంటారు, చూసేవాళ్ళు వేరే ఉంటారు అని అర్థం. ఇక్కడ అలా కాదు. మనమే ఆ సాక్షి, మనమే ఆ నిజస్వరూపము. కాబట్టి మనల్ని మనం చూసుకునేది అంటే ఏముండదు, ఇంకా అనుభవించడమే. ఆ నిజస్వరూపం ఎప్పుడంటే ఆ మహాపరిశూన్య స్థితిలో మనకు అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అదే ధ్యానం ద్వారా కలుగుతుంది. ధ్యానం అంటే మనం అనుకున్నట్టుగా కళ్ళు మూసుకుంటే ఏదో కనిపించేదో ఆ యొక్క అది సమ్ నేచర్ కనిపించింది, లేకపోతే వీళ్ళు వచ్చారు, వాళ్ళు కనిపించారు, ఇలా చెప్పారు, అలా చేశారు, ఇవన్నీ కాదు. ఓకే, అనుభవాలు వస్తాయి. ఇప్పుడంటే మహాపరిశూన్య స్థితికి పోయినప్పుడు ఆ యొక్క ఆ యొక్క అద్భుతమైన కాంతిని మనం స్వీకరిస్తాం. ఆ కాంతి అంటే అదే మన యొక్క ఆత్మనే, ఆ కాంతి ఇంకేది కాదు. ఆత్మజ్యోతి అంటాం దాన్ని. ఓకే, ఆ అనుభవం వస్తుంది. ఆ తర్వాత మనం కోర్స్ ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఉంది, మూడో కన్ను తెరవబడుతుంది, అన్నీ జరుగుతాయి. అయితే అంతకుముందు పోక మునుపే
అవన్నీ జరగక మునిపే మనలో పరిశూన్య స్థితి, మహాపరిశూన్య స్థితి రాకమునిపే మనకు కలిగేటువంటి రకరకాల అనుభవాలు అవన్నీ కూడా సబ్ కాన్షియస్ నుంచి కొన్ని వస్తూ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అలాగా కళ్ళు మూసుకున్నప్పుడు, ఇప్పుడు ఎలాగైతే కళ్ళు తెరిచినప్పుడు బయట ప్రపంచం కనిపిస్తుంటుంది, కళ్ళు మూసుకున్నప్పుడు అంతర్ ప్రపంచం కనిపించాలి. కళ్ళు మూసుకున్నప్పుడు అంతర్ ప్రపంచం ఎలా కనిపిస్తుందంటే ఆల్రెడీ ఇంతకుముందు మనసులో నాటుకున్నటువంటి ఒకటి బయటకు వస్తుంది. మనకేమనిపిస్తుంది, ఇదే నిజమేమో, ఇదే ధ్యానమేమో, ఇదే ఆధ్యాత్మికమేమో అని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. ఓకే, అది సబ్ కాన్షియస్లోంచి అంటే దాయబడినటువంటివి, మూసుకోబడినటివి, అంటే అది మీ పట్టుకున్నటువంటివి, అనగదొక్కినటువంటివి, అలాంటి ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి. థాట్స్ వస్తాయి, మైండ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అది కొంతమంది చెప్తూ ఉంటారు, ధ్యానం చేస్తున్నాను కానీ ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే అవును, కరెక్ట్. ఎందుకంటే లోపల ఇప్పటికే అక్కడ అదిమి పెట్టుకున్నటువంటి అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి, అవన్నీ ఖాళీ కావాలి. అంతవరకు వస్తూనే ఉంటాయి, అవి వచ్చి వెళ్తూ ఉంటే దాన్ని పట్టించుకోకూడదు. అలాగా మనం ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ అది పోతూ 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 లాస్ట్కి శూన్య స్థితికి తీసుకెళ్లేదే అదే నిజమైన ధ్యానము అని చెప్పాలి. అర్థమైందా? సమాధి స్థితి అంటే ఏంటి? అది మహాపరిశూన్య స్థితి, మహానిర్వాణం అంట, దాన్ని పరినిర్వాణం అంట, మహాపరినిర్వాణం అని చెప్తాము. సో అలాగా. కాబట్టి సో మిత్రులారా, సో మనం ఏంటంటే ఈరోజు ఈ విధంగా మనం మన యొక్క జీవితాన్ని, ధ్యాన జీవితాన్ని నడుపుకుంటూ ఆ వచ్చిన శక్తి ఉంది కదా, దాన్ని ఈ విధంగా వాడుకోమని చెప్తున్నా. మిగతాది మనకు వచ్చే చిన్న చిన్న రోగాలు, హెడేకు, ఏదో మనకు అల్సర్ వచ్చింది, గ్యాస్ట్రిక్ వచ్చింది, యాసిడిటీ వచ్చింది, సో ఏదో, లేదంటే కళ్ళలో సమ్ ప్రాబ్లం ఉంది, దృష్టి ప్రాబ్లం, లేకపోతే చెవులు ఏదో నొప్పి వస్తుంది కదా, పళ్ళ నొప్పి వచ్చింది, ఆ, ముక్కులో ఏదో సమ్ ఇష్యూ అయింది, ఉం? సరిగా ఊపిరి ఆడట్లేదు, ఆస్మా వచ్చింది, ఏదైనా కానీ ఏవైనా ఉండొచ్చు. అన్ని రోగాలు కూడా ఎలా తగ్గుతాయంటే మీ లోపల జస్ట్ ఏం చేయాలంటే ప్రాణశక్తిని సరి చేసుకోవాలి, పంచభూతాలను సరి చేసుకోవాలి, అంతే. ఈ రెండు చేస్తే చాలు, ఇంకా మీరు ఏం చేయనక్కర్లే. సో దానికి 36 రకాల వైద్యాలు, అంటే అన్ని వైద్యాలు కూడా అక్కడికే వస్తాయి. అయితే అల్లోపతి తప్ప. అల్లోపతి ఏంటంటే దేహాన్ని చూస్తుంది, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని, ఆ ప్రాణమయ కోశం వదిలేస్తుంది. అంటే అన్నమయ కోశం వరకే పనిచేస్తుంది, దానిపైన పనిచేయదు. కాబట్టి అన్నమయ కోశంతో పాటు అన్నమయ కోశంలో ఏదైనా జరగాలంటే ప్రాణమయ కోశం నుంచే రావాలి. అది ఆయుర్వేదంలో ఎలా చేశారంటే పంచభూతాలను ఉపయోగించుకొని ఆ పంచభూతాలని, ఒక్క నిమిషం, ఆ పంచభూతాలని సరిచేసే దాంట్లో అది వాళ్ళు సరి చేయగలిగారు అనమాట. 1 మినిట్. రైట్. ఆయుర్వేదంలో పంచభూతాలను సరి చేసుకోవడం అంటే వాత పిత్త కఫ కదా. వాత పిత్త కఫ అంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు వాత అంటే కనుక ఏమవుతుంది, ఎయిర్ ప్లస్ స్పేస్, అంటే గాలి మరియు ఆకాశం, ఈ రెండు కలిపితే వాతం అవుతుంది. సో ఎవరైతే ఆ రెండింటిని సమతుల్యంగా, అంటే అది ఎంత పర్సెంటేజ్ ఉండాలో ఇది ఎంత పర్సెంట్ అంతే ఉండాలి. ఇది ఎక్కువైపోయింది అనుకోండి, గాలి ఎక్కువైపోయింది అనుకోండి, ఎయిర్ ఎక్కువైపోతే మొత్తం బాడీ అంతా కూడా నొప్పులు వచ్చేస్తాయి, వాత నొప్పులు అని చెప్తుంటాం. సో అప్పుడు అది ఎక్కువ కాకూడదు, ఇది ఎక్కువ కాకూడదు. అర్థమైందా? ఒకవేళ శూన్యం ఎక్కువైంది, ఆ స్పేస్ ఎక్కువైంది అనుకోండి, శూన్యం, అది మనకు చెవులో నొప్పులు వచ్చేస్తాయి. చెవులో చెవులో వచ్చేటువంటి అన్ని వ్యాధులు దాని నుంచే వచ్చాయి. కాబట్టి మనం శూన్యముద్ర చేసి, శూన్యముద్ర ద్వారా అలాంటివన్నీ తీసేయడం జరుగుతుంది. అదే ఈ వాయువు ఎక్కువైతే వాయుముద్ర చేసి, వాయుముద్ర ద్వారా అట్లాంటి రోగాలను నయం చేస్తూ ఉంటాం. ఇలాగా. సో మొత్తం మీద ఏంటంటే ఆయుర్వేద ఆ విధంగా చేస్తే ఈ యొక్క ఆకుప్రెజర్లో ప్రాణశక్తిని, అంటే మన యొక్క దేహంలో నాడుల్లో ప్రవహించే ప్రాణశక్తిని సరిచేయడం వల్ల మన ఆరోగ్యం సరిపోతుంది. అలా ఒక్కొక్క థెరపీలో ఒక్కొక్క రకమైన చికిత్సలు ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవచ్చు. అతి సులభమైనటువంటివి, సరళమైనటువంటివి మన ఇంట్లోనే కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవడం. దాంట్లో భాగమే ఈరోజు మనం కలర్ థెరపీ గురించి చెప్పుకోబోతున్నాం. అర్థమైందా? సో ఇలాంటివి ఆయుర్వేద, ఆకుప్రెజరు, రిఫ్లెక్సాలజీ కదా, సుమూత్ర చికిత్స, ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు. ఎవరితో పని లేదు, ఏ డాక్టర్తో పని లేదు. సుమూత్ర చికిత్స చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు రిపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాల భాషల్లో కూడా వాళ్ళు చేస్తున్న, అంటే ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. ఓకే.
సో దానికి ఏం కావాలి? జస్ట్ మనం సాత్విక ఆహారం తింటూ ఉంటే చాలు. సాత్విక ఆహారం తినాలి, మంచిగా నీళ్ళు తాగాలి. ఓకే. సో ఒక అట్లీస్ట్ ఒక 10 గ్లాసులు నీళ్ళు, సాత్విక ఆహారం, ఇక కొంత వ్యాయామం, మెడిటేషన్ ఇవి చేసుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది వచ్చే మూత్రం. దాని నుంచి ఫలితం ఎలా ఉంటుంది? ఇక్కడ ఆల్రెడీ చేస్తున్న మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ అనుభవం చెప్తే చాలు, వాళ్ళ అనుభవం వింటే చాలు, మీకు అర్థమవుతుంది. సో అలాగా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సమగ్ర చికిత్సలు వాడుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కలర్ థెరపీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకొక అది 10 క్లాసులో 15 క్లాసులో మొత్తం అన్ని వ్యాధులకు కలర్ థెరపీ, ఏ వ్యాధికి ఎలా వాడాలి, ఎక్కడ కలర్ వేయాలి, ఎట్లా అంటే ఏ పాయింట్లో మన యొక్క రెండు అరచేతుల్లో, మెయిన్గా వాడేది రెండు అరచేతులు. ఓకే. అరచేతుల్లో వెనక ముందు ఎక్కడ కలరు, ఏ అంటే ఈ యొక్క అరచేతుల్లోనే మనకేమున్నాయి, అన్ని అవయవాల యొక్క టర్మినేషన్స్ అంటాం వాటిని. అన్ని అవయవాలు వచ్చి వాటి యొక్క నాడులు వచ్చి నేరుగా మన రెండు అరచేతుల్లో కొనల్లో, ఈ కొనలు అంటాం, లేదంటే అరచేతుల్లో ఉన్న అన్ని పాయింట్లో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. వాటినే ఏమంటాం మనము? శక్తి కేంద్రాలు అంటాం. ఆ శక్తి కేంద్రాలు ఈ రెండు అరచేతుల్లో ఉన్నాయి. కోర్స్ ఆ రెండు అరచేతుల్లో ఉన్నాయి, రెండు అరికాలలో ఉన్నాయి, తర్వాత ఈ చెవుల్లో కూడా ఉన్నాయి. ఈ చెవులు, ఓకే, రెండు చెవుల్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఆకుప్రెజర్లో ఏమని చెప్తామంటే ఎనర్జీ సెంటర్స్ అని చెప్తాం. ఓకే. సో తర్వాత మెరిడియన్స్ అంటే నాడులు అని చెప్తాం. అది ఆకుప్రెజర్ థెరపీ అలా చెప్తుంది. సో ఇప్పుడు మనం కలర్ థెరపీకి వద్దాం. కలర్ థెరపీ ఏంటంటే ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటంటే, ముద్ర థెరపీ లాగానే కలర్ థెరపీలో కూడా తత్వాలు, అంటే ముద్ర థెరపీలో పంచభూతాలు అంటే మనకు ఇది అగ్ని, వాయువు, ఆకాశము, ఇది పృథ్వీ, ఇది నీరు, అలాగా 5 ఉన్నాయి, అవునా? సో అదేవిధంగా ఇక్కడ ఆయుర్వేదలో ఈ యొక్క కలర్ థెరపీ గురించి చెప్పడం జరిగింది. ఆయుర్వేదం అనేది మహాసముద్రం, అర్థమైందా? అధర్వణ వేదం నుంచి వచ్చింది ఆయుర్వేదం. అది బ్రహ్మ లిఖించినటువంటి అది ఒక అద్భుతమైన మహాగ్రంథం కదా. సో దాని నుంచి మనకు ఆయుర్వేదం వచ్చింది. ఈ ఆయుర్వేదంలో కూడా ఈ యొక్క ఆకుప్రెషర్ గురించి కానీ, కలర్ థెరపీ అన్నీ ఉన్నాయి దాంట్లో. దాన్ని లేదంటూ ఏం లేదు. సో దాన్ని ఒక్కదాన్ని డెవలప్ చేసింటే మన భారతదేశము ప్రపంచ పటంలోనే ఉండేది. అంటే ప్రపంచ పటంలో ముందుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే, వాళ్ళు ఎక్కడో తయారు చేసిన మందులు తీసుకొని నోట్లో వేసుకొని తిని కూడా వీలు కాక, నోట్లో వేస్తుంటే అది బయటకు వస్తూనే ఉంటుంది, లోపలికి కూడా పోదు. అలాంటి మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ మనం అనుభవిస్తూ, ఆ, మళ్ళీ ఒక రోగానికి ఇంకో రోగాన్ని 1+1 1+2 రోగాలు తెచ్చుకొని ఇంత సతమతం అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును కదా. అద్భుతమైన మూలిక వైద్యం, నాటు వైద్యం ఎన్ని లేవు మన దాంట్లో. ఆయుర్వేదంలో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆకుప్రెజర్ ఆయుర్వేదంలో భాగమే, మూత్ర చికిత్స ఆయుర్వేదంలో భాగమే, తర్వాత ఇప్పుడు చెప్పబోతున్న కలర్ థెరపీ దీంట్లో భాగమే. ఇంతకన్నా ఏం కావాలి మనకి? అయితే దాన్ని ఒక పద్ధతిగా చంపేశారు. చంపేశారంటే ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుంది. దానికి కూడా ఇంకా అంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లేదు. మనం ఇవ్వట్లేదు, గవర్నమెంట్లు ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మన ఇంట్లో ఆయుర్వేదం, బయట ఆయుర్వేదం, దీని గురించే మనం ఉపయోగించుకోవాలి. దాని గురించే ఎప్పుడు ఆలోచించాలి మనం. అర్థమైందా? సో అలా చేద్దాం. సో ఇప్పుడు ఆకుప్రెజర్లో, సరే ఆయుర్వేద ఆకుప్రెజర్ అంటే ఆకుప్రెజర్కు కలర్ థెరపీకి అన్నిటికి మధ్యలో సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆకుప్రెజర్లో మనము ఈ మొత్తం అరచేతులు తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రెయిన్ సెంటరు, అక్కడ పిట్యూటరీ గ్లాండు, పీనియల్ గ్లాండు, ఇక్కడ థైరాయిడ్ కదా, థైరాయిడ్ ఇట్లా చెప్పుకుంటూ పోతాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ రెండు, ఈ కంటికి సంబంధించినటువంటి సెంటర్ ఇది, ఈ రెండు చెవులకు సంబంధించిన సెంటరు, తర్వాత ఈ రెండు వచ్చేసి కాళ్ళు, ఈ రెండు చేతులు. ఓకే. ఈ విధంగా తీసుకుంటూ పోతే ఇక్కడ పొట్ట, అర్థమైందా, ఇక్కడ లంగ్స్, ఇక్కడ ప్యాన్క్రియాస్, ఈ విధంగా చూస్తూ పోతే ఇక్కడ హార్ట్. ఓకే. అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మొత్తం ఒక అరచేతిలోనే మొత్తం దేహం అంతా ఇక్కడే ఉంటుంది. అర్థమైంది కదా. సో అలా ఉన్నప్పుడు ఆ యొక్క పాయింట్స్కి, ఆ పర్టికులర్ అవయవానికి ఏ కలర్ వేస్తే, ఓకే, ఏ కలర్ వేస్తే ఏ విధంగా అది క్యూర్ చేస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. సో అంటే పాయింట్స్ అయితే ఇవే, ఆకుప్రదర్లో చూపించింటారు ఏ కేంద్రం ఎక్కడ ఉందో. కలర్లో ఏ కలర్ వేస్తే అది ఏ తత్వం సరిపోతుంది, ఏ తత్వం అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, ఒక్కో పంచభూతానికి ఒక కలర్ ఇచ్చారు. అర్థమైందా? సో మనకు ఉదాహరణకి మన లోపల చక్రాలు ఉన్నాయి, 7 చక్రాలకు 7 కలర్ ఉన్నాయి అన్నా కదా. సో కింద నుంచి మనం వస్తే రెడ్, ఆరెంజ్, తర్వాత రెడ్, ఆరెంజ్, కింద వచ్చేది రెడ్ వస్తుంది,
విబ్జిఆర్ ఉంది కదా, రెడ్, ఆరెంజ్, విబ్జిఆర్ అంటే ఎల్లో. నెక్స్ట్ ఎల్లో వస్తుంది. ఎల్లో అనేది మణిపూరక చక్ర, ఎల్లో కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి వస్తాం, అనాథకి. అనాథకు వస్తే గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ విశుద్ధ బ్లూ వస్తుంది కదా. సో ఇక్కడ ఇండిగో వస్తుంది. నెక్స్ట్ వైలెట్ అట్లా వస్తుంది. అంటే విబ్జిఆర్ పైనుంచి తీసుకుంటే విబ్జిఆర్ అని వస్తుంది. వైలెట్, ఇండిగో, తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ బ్లూ, గ్రీన్, నెక్స్ట్ ఎల్లో, ఆరెంజ్, దెన్ రెడ్. ఇది 7 చక్రాలుగా ఉన్నాయి కదా. వాటికి కూడా కలర్స్ ఇచ్చారు. అంటే అర్థం చేసుకో, అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైనా అలాంటి సమస్యలు వస్తే అలాంటి కలర్ ఊహించుకుంటే మైండ్లో ఊహించుకొని ధ్యానం చేస్తూ పోతే దానికి సంబంధించిన సమస్యలన్నీ క్యూర్ అవుతాయి. అట్లా అర్థమైందా? సో ఉదాహరణకి మనకు రెడ్ కలర్ అంటే రూట్ రూట్ చక్ర అంటాం దాన్ని. దాన్ని మనం మూలాధార చక్ర అంటాం. అక్కడ అక్కడ దానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా కానీ మనం సాల్వ్ చేసుకోవాలంటే, ఉదాహరణకి మూలాధారం అంటే ఏంటి? మూలాధారం వచ్చేసి మన దేహంలో ఉన్నటువంటి ఈ అన్ని జీవకణాలు ఆరోగ్యవంతంగా ఉండాలి, అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, అలాంటి పరిస్థితి మనకు కావాలంటే మనం ఈ రెడ్ కలర్ను ఊహించుకొని ఇక్కడ మన అంటే ఇక్కడ మెంటల్ పిక్చర్ అంటాం, లేదంటే మన యొక్క ఆజ్ఞా చక్ర భాగంలో అది ఊహించుకుంటూ, ఆ కలర్ను ఊహించుకుంటూ మన యొక్క ధ్యాసను అంటే మన మన గమనికను లేదా ధ్యాసను నేరుగా మూలాధార చక్రం మీద. మూలాధార చక్రం అంటే మీకు తెలుసు, గుదద్వారం అక్కడ, అంటే టైలర్ బోన్ లాస్ట్ ఎండ్లో ఉండేది అది. ఈ యొక్క ఈ వెన్నుముక లాస్ట్లో ఎండ్ అవుద్ది కదా, ఎండ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటిదే ఆల్మోస్ట్ గుదద్వారం అని చెప్తాం. అది మనకు మూలాధారం. అక్కడ మనం అక్కడ మన యొక్క మన ఏకాగ్రతను అక్కడ పెట్టి మనం రెడ్ కలర్ ఊహించుకుంటూ మొత్తం అలా ఊహించుకుంటూ మనం ధ్యానంలోకి వెళ్తే ఆ కలర్ ఊహించుకున్నంతసేపు మొత్తం దేహం అంతా కూడా ఆ కలరే వ్యాప్తిస్తుంది అనమాట. దేహం అంతా కూడా ఆ కలరు వ్యాప్తిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనకు అక్కడ హీలింగ్ జరుగుతుంది. ఓకే, సో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ అవుతాయి. అంటే దేహానికి సంబంధించి మనకు ఎస్పెషల్లీ ఫిజికల్ బాడీ. అంటే మూలాధారం అంటే ఏంటి? మూల ప్లస్ ఆధారం కదా. ఈ యొక్క ఆత్మ ఈ శరీరంలో ఉండాలంటే దానికి ఆధారం వచ్చేసి ఈ యొక్క ఫిజికల్ బాడీ. ఓకే, సో అదేవిధంగా మన దేహం మొత్తానికి ఆధారం ఈ యొక్క బ్యాక్ బోన్. ఓకే, స్ట్రైట్గా మనం నిలబెడుతుంది అది. అదేమైనా కొద్ది తేడా వస్తే మనం నిలబడలేము, కూర్చోలేము కూడా. సో కాబట్టి ఇలాంటి మూలాధార సమస్యలన్నిటికీ ఓకే. ఇకపోతే అది ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తుందంటే ఆ మూలాధారం అని అనుకుని ఒక చక్రం అనుకుంటే అక్కడ రెడ్ కలర్ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఆ చక్రానికి చూడండి, ఆ చక్రానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అర్థమైందా? సో ఏదైనా కలర్ తీసుకోండి మీరు, కలర్కి ఏముంటుంది మెయిన్గా అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానికి, అంటే పౌనపుణ్యం ఉంటుంది. ఇంకోటి తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. దాని ఏమంటారు? తెలుగులో తరంగ దైర్ఘ్యం అంటాం, ఇంగ్లీష్లో వేవ్ లెంత్ అంటాం. చూడండి, ప్రతి లైట్కు ప్రతి కాంతికి కూడా ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి పౌనపుణ్యం, రెండోది తరంగ దైర్ఘ్యం, అంటే వేవ్ లెంత్ అంటాం. అంటే వేవ్ లెంత్ అంటే మీరు చూసింటారు ఇట్లా ఇట్లా వేవ్స్ కదా, తరంగాలు అంటారు కదా. ఈ తరంగాల్లో ఒక్క తరంగం ఇట్లా వేస్తే అది ఒక్క తరంగం కంప్లీట్ అవుతుంది కదా. ఒక తరంగం అనేది కంప్లీట్ అవుతుంది. ఎంత టైంలో ఒక తరంగం కంప్లీట్ అవుతుంది దాన్ని వేవ్ లెంత్ అంటాం. అర్థమైందా? సో ఆ సమయంలో ఎన్ని ఇట్లాంటి వేవ్స్ పోయినాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఇట్లా సో నిదానంగా వెళ్తుంది అనుకోండి, దాని వేవ్ లెంత్ ఎక్కువ, ఫ్రీక్వెన్సీ తక్కువ అని అర్థం. అదే మీకు సో ఈ వేవ్స్ చాలా ఫాస్ట్గా ఇట్లా వెళ్ళాయి అనుకోండి, ఫాస్ట్గా, దాని అర్థం ఏంటంటే అక్కడ వేవ్ లెంత్ తక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని అర్థం. రెండు ఆపోజిట్గా ఉంటాయి. అర్థమైందా? అది మీకు సైన్స్ స్టూడెంట్స్గా ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/వేవ్ లెంత్ అని చెప్తాం. 1 బై, ఐ థింక్ నేను చెప్పేది కరెక్ట్ కాదో రవీంద్ర సార్ రవీంద్ర సార్ తెలిసింటుంది ఇవన్నీ కదా. సైన్స్, మీరు సైన్స్ చెప్తూ ఉంటారా? సైన్స్ టీచింగ్. లేదు సార్, నేను సోషల్ స్టడీస్ సార్. సోషల్, ఓకే. పర్వాలేదు, రైట్. సో ఎలాగైనా కానీ సో ఇక్కడ అంటే మనము అంటే 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు వస్తాయి, ఇంటర్మీడియట్లో కూడా వస్తాయి ఇవన్నీ. సో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కు దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఆ రెండు కూడా ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/వేవ్ లెంత్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోండి, వేవ్ అంటే ఒక కలర్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. సో ఈ రెండింటి నుంచి మనకేం తెలుస్తుందంటే ఏదైతే ఒక ఫ్రీక్వెన్సీ ఉందో, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే పౌనపుణ్యం. అంటే అర్థం ఏంటి? అక్కడ కదలిక అని అర్థం. చూడండి,
ఆ కదలిక వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ కదలిక అనేది దాన్ని ఏమంటాం అంటే వైబ్రేషన్ అంట. వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ అంటే కంపనం అంట మామూలుగా. కంపనం. ఈ కంపన చికిత్స అనేది ఒకటి ఉంది. మీరు వినే ఉంటారు. కంపన చికిత్స అంటే వైబ్రేషనల్ థెరపీ, వైబ్రేషనల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది. ఈ ఈ కలర్ థెరపీ కూడా దాంట్లో భాగమే. కలర్ థెరపీ ఎక్కడికి వస్తుంది? దాంట్లో భాగంగానే వస్తుంది. ఎందుకు అంటే ఒక కలర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక వేవ్‌లెంత్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ కలరు పర్టిక్యులర్గా ఆ కలర్ని అప్లై చేస్తే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిన ఏదైనా అక్కడ ఉన్నటువంటిది ఖచ్చితంగా అదేమవుతుంది? వైబ్రేట్ అవుతుంది. ఉదాహరణకి రెడ్ కలర్ మన రూట్ చక్రానికి సంబంధించింది. అంటే అక్కడ రూట్ చక్రం అంటే మూలాధార చక్రం దగ్గర ఆ విధంగా కదలికలు ఉన్నాయి. ఆ చక్రం యొక్క ఫ్రీక్వెన్సీ అది యాక్చువల్గా. అర్థమైందా? సో ఆ చక్ర ఫ్రీక్వెన్సీకి రెడ్ కలర్కి మ్యాచ్ అవుతుంది అని అర్థం. సో అప్పుడు మనం ఆ కలర్ ఊహించుకుంటే కూడా, కలర్ ఊహించుకోవడము, కలర్ను చూడడము చేస్తుంటే కూడా మన యొక్క ఆరోగ్యంలో అలాంటి పరిణామాలు కనిపిస్తాయని అర్థం. చూడండి ఎలా ఉందో. ఎప్పుడు కూడా కలర్ థెరపీ అంటే ఎలా వెళ్తుంది తెలుసా? కలర్ మన లోపలికి ఎలా తీసుకొస్తుంది మార్పులు చెప్తాను. సో కలర్ ఇప్పుడు ఈరోజు ఇది ఇంట్రొడక్షన్ క్లాస్ మాత్రమే, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదో థెరపీ కానీ ఇక్కడ ఏదో నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాలేదు. ఓకే. సో నేను అసలు కలర్ థెరపీ అంటే అర్థం చెప్పడానికి వచ్చాను. ఈ కొంత సమయంలో అసలు కలర్ థెరపీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు మనం ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకోవడానికి వచ్చాం. సో ఇక్కడ ఏదైనా ఒక కలర్ ఉందనుకోండి మిత్రులారా, కలర్కి ఫ్రీక్వెన్సీ ఉంది, వేవ్‌లెంత్ అని చెప్పాం. ఆ కలరు ఎక్కడైతే మనం చూసినా కానీ కలర్ ఏ విధంగా మన లోపలికి వెళ్తుంది అంటే, లోపలికి వెళ్తే ఏం చేస్తుంది చూద్దాం. ఫస్ట్ ఎలా వెళ్తుంది అంటే కళ్ళ ద్వారా వెళ్తుంది. రెండోది మన యొక్క చర్మానికి దాన్ని రాయడం ద్వారా, చర్మం మీద రాయడం ద్వారా, చర్మం మీద పూయడం ద్వారా. అర్థమైందా? చర్మం మీద పూస్తాము లేదా చర్మం మీద రాస్తాం. మనకు కావాల్సింది ఈ కలర్ థెరపీకి కావాల్సింది ఒక స్కెచ్ పెన్ అంతే. చూడండి. సో మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలాంటిది. మామూలుగా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే వస్తుంది. సో ఇలాంటి కలర్ పెన్ పెట్టుకోండి అందరూ కూడా. ఉం? సో ఈ కలర్ థెరపీ చెప్తూ ఉంటాం. ముందు ముందు కూడా అన్ని మీకు వస్తూ ఉంటాయి. కనిపిస్తుందా? కనిపించలేదా? కనిపించిందా లేదమ్మా? కనిపించట్లేదు సార్. అదేమాది ఎస్ ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్. అంతే. సో ఇన్ని ఇన్ని రకాల పెన్నులు ఉంటాయి. సో ఈ కలర్స్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 10 కలర్స్ అనుకోండి. ఆ? సో అది చెప్తాను ఎన్ని కలర్స్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతాను. సో చెప్పినప్పుడు మీరు దాన్ని నోట్ చేసుకొని ఆ కలర్ పెన్స్ ఉంటే చాలు. ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు హెడేక్ వచ్చింది లేదా డైజెషన్ ప్రాబ్లం ఉంది, బ్యాక్ పెయిన్ వచ్చింది. సో ఏ వస్తే కూడా అక్కడ ఆ కలర్ పర్టికులర్గా చేతిలో ఈ భాగంలో కానీ ఈ భాగంలో కానీ వెనక కానీ రెండు చేతులు వెనక ముందు అక్కడ రాసుకుంటే, రాసుకొని ఒక 4 అవర్స్ పెట్టుకోవాలి అంతే. 4 అవర్స్ పెట్టుకుంటే చాలు. ఒక 3 to 4 అవర్స్ అట్లా ఒక 10-15 డేస్ చేసుకుంటే ఆ ఆ సమస్య పూర్తి తీరిపోతుంది. సరే. కలరు మన లోపలికి వెళ్తుంది, చర్మం ద్వారా వెళ్తుంది, కళ్ళ ద్వారా వెళ్తుంది. ఏం చేస్తుంది? అది ఇంపార్టెంట్. అంటే ఇది పోయిన తర్వాత లోపల ఏం చేస్తుందంటే మన దేహంలో అనేక జీవకణాలు ఉన్నాయి కదా. మన దేహంలో ఏముంటాయి? అనేక జీవకణాలు ఉన్నాయి. ఈ యొక్క లోపలికి పోవడం వలన, లోపలికి పోయిన తర్వాత ఇవి డైరెక్ట్గా దేన్ని ఎఫెక్ట్ చేస్తాయంటే దేహంలో జీవకణాలు అంటే సెల్స్. ఆ సెల్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లయితే కలర్కు ఒక ఫ్రీక్వెన్సీ ఉందో అది డైరెక్ట్ మనం పూయడం వలన దాని యొక్క వైబ్రేషన్స్ ఆ లోపల ఉన్న జీవకణాల యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి కదా. సో వాటిని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? బాడీ కానీ మైండ్ కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే దాంట్లో కలర్ థెరపీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అప్పుడు అంటే కలర్కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మనం రాసుకున్నప్పుడు కొన్ని సిగ్నల్స్ కలర్ ద్వారా కొన్ని సిగ్నల్స్ నర్వస్ సిస్టమ్ పంపించినప్పుడు లోపలికి పోయినప్పుడు అది ఎలాంటి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందంటే హార్మోన్ రిలీజ్ మీద ఎఫెక్ట్ ఉంటుందంట. చూడండి. హార్మోన్ రిలీజ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మూడ్ అంటే మనకున్న ఆ స్వభావం, మనలో ఆ యొక్క అప్పుడున్న స్వభావం అంటే మనకి ఏ మూడ్లో ఉన్నాం, మూడ్ను చేంజ్ చేస్తుంది ఒకటి. చూడండి ఎప్పుడైనా కానీ మనం ఏదో కొద్దిగా డిప్రెషన్ మూడ్లో ఉన్నాం అనుకోండి, ఒక కలర్ఫుల్గా ఏదైనా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? కొద్దిగా ఫ్రెష్ అయినట్టు ఉంటుంది. అంటే డిప్రెస్డ్గా ఉన్నాము కానీ ఒక కలర్ ఏదైనా మంచి అట్రాక్టివ్ కలర్ చూస్తే అదేదో ఒక ఆనందం.
ఎలా వచ్చింది ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం లేదు, దాని యొక్క ఫ్రీక్వెన్సీ మీకు అంటే అది మీరు కళ్ళ ద్వారా రిసీవ్ చేసుకొని బాడీ లోపలికి పంపిస్తే అక్కడ మీకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీకు అక్కడ ఆటోమేటిక్గా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. సో ఇలాంటి ఎఫెక్ట్ దీని మీద ఇది కలిగిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా పనిచేస్తుంది. కాబట్టి మనము ఆ అంటే ఒకటి ఆ కలర్ను చేతి మీద రాసుకోవడం కానీ, కళ్ళతో చూడడం కానీ, ఆ కలర్ను ఊహించుకుంటూ మెడిటేషన్ చేయడం కానీ, ఈ మూడు మూడు మార్గాలు ఉన్నాయి కలర్ థెరపీలో. మీరు ఎలా చేసుకున్నా అది పనిచేస్తుంది. అర్థమైందా? సో ఓవరాల్గా ఏంటంటే ఆ పర్టికులర్ కలర్ మనం ఊహించుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి సిగ్నల్స్ లోపలికి వెళ్తాయి మన దేహంలో. అలాంటి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సిగ్నల్స్ మన లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు సో దానికి తగినటువంటి ఆ ఫలితాలు మన దేహంలో కలుగుతూ ఉంటాయి అర్థం చేసుకోవాలి. సో దానివలన ఈ దీంట్లో ఎలా అంటే మనకు పంచభూతాలు ఎలా అయితే ముద్ర థెరపీలో చెప్తామో ఇక్కడ కూడా ఏముందంటే కలర్స్ మొత్తం మనం వాడే కలర్స్ వచ్చేసి 10 కలర్స్ వాడతాం. ఈ 10 కలర్స్లో చూసుకోండి, ఫస్ట్ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఓకే, ఈ ఎడమ చేయి కుడి చేయి. ఎడమ చేయిలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఎడమ చేయిలో ఫస్ట్ మనకు ఉండేటువంటిది ఇక్కడ చూడండి. సో ఎడమ చేయిలో మనకు ఫస్ట్ ఇది వచ్చేసి ఆత్మ, అంటే సోల్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఇంకోటి ఒక 10 ఎలిమెంట్స్ అంటే 10 తత్వాలను వీళ్ళు ప్రతిపాదిస్తారు కలర్ థెరపీలో. 5 తత్వాలు పంచభూతాలు, 5 తత్వాలు అలౌకిక తత్వాలు అంటారు, అంటే కంటికి కనిపించినటువంటి వాటిని కూడా కలిపి మొత్తం 10 తత్వాలుగా డివైడ్ చేశారు. చూడండి, సో ఈ లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేటువంటిది మొదటిది ఈ యొక్క బొటన వేలుకు, దీన్ని ఆత్మకు సంకేతంగా ఇస్తారు. దీని కలర్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే వైట్ కలరు, ఎప్పుడు కూడా ఆత్మకు వైట్ కలర్ ఇస్తారు. ఇది అందుకే మనం చూస్తుంటాం కదా సినిమాల్లో, అక్కడ ఇక్కడ ఒక సోల్ వస్తుందంటే, ఒక ఆత్మ వస్తుందంటే ఏ కలర్ చూపిస్తారు? వైట్ కలర్ ఇస్తారు కదా. సో అది మనం గమనిస్తుంటాం, కాబట్టి వైట్ కలర్ ఇచ్చారు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మనకు ఈ యొక్క చూపుడు వేలు ఉంది కదా, ఇది అగ్నికి ఇస్తారు ఇక్కడ. అగ్ని ముద్ర థెరపీకి దీనికి డిఫరెన్స్ ఉంది, దయచేసి గమనించుకోండి, రెండు కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, ఇక్కడ ఇది అగ్నితత్వానికి ఇస్తారు. దీనికి ఏమి ఇచ్చారంటే స్కై బ్లూ. స్కై బ్లూ అంటే మనం ఆకాశ నీలం అంటాం కదా, ఆకాశ నీలం అది దానికి ఇచ్చారు. నెక్స్ట్ మధ్య వేలు చూసుకోండి. మధ్య వేలు వచ్చేసి దీన్ని డైరెక్షన్ అంటే దిక్కు, ఏ దిక్కు అనేది ఉంది కదా దిక్కు, దానికి రెడ్ కలర్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్. నెక్స్ట్ ఇది టైం, ఇది ఉంగర వేలు, లెఫ్ట్ హ్యాండ్ చెప్తున్నాను. దీంట్లో ఉంగర వేలుకి ఏమి ఇచ్చారంటే టైం అంటే సమయం, కాలానికి ఏమి ఇచ్చారు? ఆరెంజ్ కలర్. ఓకే, తర్వాత ఇక్కడ చిటికెన వేలు ఉంది కదా, చిటికెన వేలు వచ్చేసి దీన్ని వాయుతత్వానికి ఇచ్చారు. వాయుతత్వానికి దీనికి వచ్చేసి ఇచ్చిన కలర్ వచ్చేసి డార్క్ బ్లూ, అంటే సో ఒక దట్టమైనటువంటి బ్లూ అంటే మనకు నీలం, ఆ నీలం వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇది ఎడమ చేయి అయిపోయింది. కుడి చేయికి వచ్చేసరికి చూడండి, కుడి చేయిలో ఇది బొటన వేలుకు బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఏంటంటే శూన్యత్వము, నథింగ్నెస్, ఎంప్టీనెస్. ఓకే, మనం అంతా కూడా ధ్యానం చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఆ ఎంప్టీనెస్కి వెళ్తాం కదా, ఎంప్టీనెస్, ఆ శూన్యత్వానికి వెళ్తాం. అది ఇక్కడ ఈ యొక్క ఇండికేషన్ దీనికి. సో బహుశా ఇది శూన్యత్వం అంటే ఆకాశతత్వం లాగా ఒక శూన్యత్వానికి బ్లాక్ కలరు బొటన వేలు. నెక్స్ట్ పక్కది చూపుడు వేలు, కుడి చేతిలో చెప్తున్నా, ఇది గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి ఇది వాటర్ నీరు తత్వం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మధ్యవేలుకి పింక్ కలర్ ఇచ్చారు, పింక్ కలర్. దీన్ని వచ్చేసి మైండ్. ఓకే, మైండ్ అనేది కూడా ఒకానొక అది కూడా ఇంద్రియమే కాబట్టి మైండ్కి ఇచ్చారు. మైండ్ అంటే మనస్సు. ఆ మనస్సుకు ఏమి ఇచ్చారు? ఇది పింక్ కలర్ ఇచ్చారు, అది మధ్యవేలు. తర్వాత ఉంగరవేలులో చూడండి, ఇది ఎల్లో కలర్ ఇచ్చారు, ఎల్లో కలర్. దీనికి అది భూమితత్వం అంటే పృథ్వీతత్వము, అదేవిధంగా పృథ్వీతత్వము. తర్వాత అది అర్త్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ ఇది చిటికెన వేలు. ఈ చిటికెన వేలు ఏంటంటే పర్పుల్ కలర్ ఇచ్చారు, ఇది స్పేస్ అని చెప్పారు, స్పేస్ ఆకాశతత్వం.
సో ఆకాశతత్వానికి తర్వాత శూన్యత్వానికి కొంత తేడా ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ యొక్క స్పేస్ అని చెప్పారు, ఆకాశతత్వం అది పర్పుల్ కలర్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఈ ఈ మొత్తము ఈ పంచభూతాలు, పంచ అలౌకిక తత్వాలు అన్నీ కలిపితే మనకు 10 ఉన్నాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో మనము ఏ పరిస్థితుల్లో ఏ కలర్ వాడాలి. ఉదాహరణకి మన పృథ్వీ తత్వం మనకు ప్రాబ్లం ఉంది అనుకుందాం మన దేహంలో. అంటే ఏ అవయవాలకు జబ్బు వచ్చేది కానీ ఇట్లా ఉంటాయి కదా. అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ఆ కలర్ను, పృథ్వీతత్వం కలర్ని మనము సో అక్కడ మనం ఉపయోగించుకుంటే మనకు దాని నుంచి హీలింగ్ జరుగుతుంది. అలాగా అర్థమైంది కదా. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని వాడుకోవాలి. సో సో మొత్తం మీద ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మిత్రులారా, ఈ యొక్క కలర్ థెరపీ అనేది వాడడం వలన, అంటే కలర్ థెరపీ అనేది ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనము. ఇది వైబ్రేషనల్ మెడిసిన్. అంటే ఇది పనిచేసేది ఎట్లా అంటే కంపన చికిత్స అని చెప్తాం దీన్ని. కంపన చికిత్స అని అంటే ఆ కంపనం మీద ఆధారపడే పనిచేస్తుంది అని చెప్తారు. మన దేహంలో ప్రతి ఒక్క సెల్లు, ప్రతి ఒక్క జీవకణము వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే అది వైబ్రేట్ అంటే మనం కదలిక అని చెప్పుకుంటాం తెలుగులో, కరెక్ట్ వర్డ్ అంటే. సో అది కదులుతూ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీతో కదులుతూ ఉంటుంది కదా. సో ఆ కదలికల్లో తేడా వచ్చిందంటే, ఆ సెల్ యొక్క ఆ జీవకణాల కదలికల్లో తేడా వస్తే దాన్ని ఏమంటారంటే అసమతుల్యం అయితే తప్పకుండా మనకు వచ్చేది దేహంలో, మనస్సులో ఖచ్చితంగా రోగం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి. సో ఇంతే, వెరీ సింపుల్. ఈ వైబ్రేషన్ థెరపీ పర్పస్ ఏమంటే మొత్తం మీద మన దేహంలో ఉండేటువంటి ఆ యొక్క సహజమైన శక్తిని ఉపయోగించుకొని బాడీలో, మైండ్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి ఈ వైబ్రేషన్ థెరపీని మనం వాడుకుంటాము. అంటే సో ఆ విధంగా ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ను ఉపయోగించుకొని ఈ వైబ్రేషన్స్ ఎలా తీసుకొస్తాం అంటే దేహంలో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఒక ప్రాంతంలో ఒక అవయవం సంబంధించి అక్కడ సెల్స్ సరిగా వైబ్రేట్ కావట్లేదు అంటే అది రోగం వచ్చినట్టు అర్థం. అర్థమైందా. అంటే ఒక ఒక అవయవానికి సంబంధించి ప్రతి అవయవంలో ఏముంటాయి, జీవకణాలు ఉంటాయి. జీవకణాలు అక్కడ వైబ్రేట్ కావట్లేదు అంటే సరిగా కదలం లేదు. అంటే లోపల వైబ్రేట్ కావాలి, వైబ్రేట్ అంటే అవి యాక్టివ్గా ఉన్నట్టు. అది వైబ్రేట్ కాలేదంటే ఏమవుతుంది, ఖచ్చితంగా వైబ్రేషన్స్ లేదు అంటే అక్కడ జీవకణాలు ఏమైనా చనిపోయా, లేకపోతే సరిగా పనిచేయట్లేదు అని అర్థం. దాన్నే మనం రోగము అంటాం, దేహంలో రోగము అంటాం. సరే, ఈ వైబ్రేషన్స్ తిరిగి మళ్ళీ కలిగించడానికి మనం ఏం చేయొచ్చు అంటే చూడండి. సో దానికి అనేక థెరపీస్ మన యొక్క అంటే ఎస్పెషల్లీ భారతదేశంలో ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఒకటి కలర్స్ ఉపయోగిస్తాం, రెండోది సౌండ్ ఉపయోగిస్తాం, లేదంటే ఒక టచ్ కానీ, లేదంటే మంచి అఫర్మేషన్స్ అంటే మనముగా పాజిటివ్గా ఆలోచించడం కానీ, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ ఆ యొక్క జీవకణాల్లో, ఆ సెల్స్లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, సౌండ్ హీలింగ్ అని వినింటారు మీరు. సౌండ్ హీలింగ్ ఎందుకు చేస్తామంటే దాని పర్పస్ కూడా ఇదే. సౌండ్ హీలింగ్ చేసి కూడా మన యొక్క జీవకణాల్లో వైబ్రేషన్ పుట్టించవచ్చు. కలర్ థెరపీ ఉపయోగించి కూడా చేయవచ్చు. అదే ఆ విధంగా అనేక థెరపీస్ మన యొక్క ఇప్పటికే ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే. సో ఇది ఇలా జరిగినప్పుడు అంటే మన దేహంలో ఉన్న ప్రతిదీ కూడా వైబ్రేషన్సే. ఇప్పుడు హార్ట్ చూడండి, అంటే హృదయం కొట్టుకుంటుంది లబ్ డబ్ అని, అది కూడా వైబ్రేషనే, అవునా కదా. సో బ్రీతింగ్ నడుస్తూ ఉంటుంది. బ్రెయిన్లో చాలా వేవ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో మనం ఆలోచించేవన్నీ కూడా బ్రెయిన్ వస్తుంది, బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది, పంపిస్తూ ఉంటుంది. అంటే అనేక ఆలోచనలు తిరుగుతున్న కొద్దీ అనేక వేవ్స్, తరంగాలు, బ్రెయిన్ తరంగాలు అంటాం కదా, మెదటి యొక్క తరంగాలు. ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ కూడా వైబ్రేషన్సే. ఎక్కడ వైబ్రేషన్ లేకపోయినా ఆ అవయవం పనిచేయనట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. అంటే ఇంకా ఏం చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. అంటే విద్యుత్ శక్తి అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఈ తరంగాలు వస్తాయి. ఎప్పుడైతే విద్యుత్ శక్తి సరిగా ప్రవహించట్లేదో ఒక అవయవం ద్వారా కానీ, మన లోపల ఉన్నటువంటి నాడుల ద్వారా ఆ శక్తి ప్రవాహం సరిగా లేకపోతే ఖచ్చితంగా మనకు జబ్బు వస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే ఎటు చూసినా కానీ మనకి వైబ్రేషన్సే లెక్క. అంటే ఆ యొక్క కదలిక, ఆ ఫ్రీక్వెన్సీ, అది చాలా ఇంపార్టెంట్.
సో ఇటీవల కాలంలో ఈ వైబ్రేషన్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మోడర్న్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉన్నాయి. అంటే ఈ ఇటీవల కాలంలో ఈ యొక్క అల్లోపతి వైద్యంలో కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, పరికరాలు వాడుతున్నారు. ఇలాంటివి అంటే ఒకటి ఈఈజీ, ఇంకోటి ఈసీజీ, ఇంకోటి ఎంఆర్ఐ అను కదా. సో ఈఈజీ ఏం చేస్తుంది? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ ఏం చేస్తుంది? బ్రెయిన్ వేవ్స్ను లెక్కిస్తుంది. బ్రెయిన్లో వేవ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, టూ మనీ థాట్స్ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది ఆ బ్రెయిన్ వేవ్స్ను, ఎస్పెషల్లీ ఆల్ఫా, మనం చెప్పుకుంటాం కదా, బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, థీటా వేవ్స్, గామా వేవ్స్, డెల్టా వేవ్స్, ఎన్ని రకాలు ఉన్నాయి. ఓకే, మనం నిద్రిస్తున్నప్పుడు ఆ వేవ్స్ డిఫరెంట్గా ఉంటాయి. హెచ్చరికగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇది బీటా వేవ్స్ ఉంటాం. హై బీటా, లో బీటా కూడా ఉంది. మీరు వింటున్నారు అనుకోండి లో బీటా, మీరు మాట్లాడుతూ ఉన్నారు కంటిన్యూస్గా, అది హై బీటా. ఏదో పని చేస్తున్నారు, పరిగెత్తున్నారు, ఏదో చేస్తున్నారు, యాక్టివ్గా అంటే అగ్రెసివ్గా చేస్తున్నట్టు, అది హై బీటా. ఇప్పుడు మనం వింటూ ఉన్నాం, జస్ట్ వింటున్నాం, కూర్చున్నాం, సో సైలెంట్గా వింటున్నాం. కాబట్టి ఇలాంటి తత్వంలో ఇలాంటి పరిస్థితుల్లో లో బీటా ఉంటుంది. అలాగా నెక్స్ట్ కొద్దిగా కళ్ళు మూసుకొని ధ్యానంలో జారుతుంటే అది ఆల్ఫా. కళ్ళు మూసుకొని నిద్రలకు జారుతుంటే అది ఆల్ఫా. అర్థమైందా? సో అక్కడి నుంచి ఇంకో లోపలికి పోతే అక్కడ మనకి స్వప్న స్థితి వస్తుంది. అంటే కొన్ని లోపలున్న సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటివి, నిన్న మొన్న చేసిన, అంతకుముందు ఎప్పుడో అవి కొన్ని బయటకు వస్తూ ఉంటాయి కళ రూపంలో. దాన్ని స్వప్న స్థితి అంటాం. అప్పుడు మనకి బహుశా మనం ఏం చేస్తుంటే ఆల్ఫా నుంచి తీటాకు జారుతూ ఉంటాం. అర్థమైందా? సో అక్కడి నుంచి ఈ కొద్దిగా ముందుకు వెళ్తే సుషుప్త స్థితి వచ్చేస్తుంది మనం నిద్రలో, లేదా ధ్యానంలో జీరో స్టేట్ అంటాం, దాన్ని శూన్య స్థితి అంటాం, అది వచ్చేస్తుంది. సో దాన్ని అక్కడ వచ్చేసి మనకి ఆల్ఫా అంటే తీటా నుంచి గామాకు జారుతాం. ఓకే, ఇక నెక్స్ట్ సమాధి స్థితికి వెళ్ళిపోయామనుకోండి, శూన్య స్థితికి వెళ్ళిపోయాం. అంటే నిద్రలో అస్సలు గుర్తులేదు, ఎక్కడున్నాం కూడా ఇంట్లో ఉన్నాం కూడా గుర్తులేదు అనుకోండి, గాఢ నిద్ర అంటాం చూడండి. లేదా ధ్యానంలో సో పరిశూన్య స్థితికి వెళ్ళిపోయాం. ఓకే, దేహం ఎక్కడ పడిందో తెలియదు కానీ మనం మాత్రం లైవ్గానే ఉన్నాం. దేహం ఉదాహరణకి ఈరోజు పొద్దున మీకు చెప్తూ వచ్చాను లెసన్లో, పొద్దున క్లాస్లో. సో ఓషో రజనీష్ ఏం చేసేవాళ్ళంటే ధ్యానం చేయించేటప్పుడు ఇద్దరి మధ్యలో బాగా ఎక్కువ స్పేస్ ఉండిచ్చి చేసేవాళ్ళు అనమాట. అంటే ఒకరిని ధ్యానంలో కూర్చోబెడితే ఒకరికి ఇంకొకరి మధ్యలో దూరం ఎక్కువ పెట్టేవారు. ఎందుకంటే ఆ ధ్యానంలో ఆయన తీసుకుపోయే మార్గం ఎలా ఉంటుందంటే వాళ్ళని శూన్య స్థితి తీసుకెళ్తాడు. ఆ దేహం పడిపోయే లెవెల్కి, అంటే ఇంకా దేహం అనేటువంటి దాని గురించి ఆలోచన రాకూడదు. దేహం ఆలోచన వచ్చిందంటే తక్షణమే మీరు దేహంలో ఉన్నట్టే. అంటే మనస్సులో ఎలాంటి దేహం గురించి కొద్దిగా అంతో ఇంతో స్పృహ కలిగింది అంటే మళ్ళీ మీరు దేహంలోకి వచ్చేస్తారు. అది ధ్యానం అనిపించుకోదు. ధ్యానం అంటే మహాపరిశూన్య స్థితి పోవాలి, పరిపూర్ణ ఆ శాంతి, పరిపూర్ణ శూన్య స్థితికి వెళ్ళాలి. అది నిజమైన ధ్యాన స్థితి. సో అలాంటి విషయంలో అంటే సో ఆ విధంగా జరగడం అనేటువంటిది. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ మనకు ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఇవన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా మనం. సో కొత్తగా చెప్పుకున్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈఈజీ, ఈసీజీ, ఎంఆర్ఐ. ఈసీజీ ఏం చేస్తుంది? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. తర్వాత ఎంఆర్ఐ. ఓకే, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మిత్రులారా, మన దేహంలో గుండె యొక్క కదలికలు, అంటే అక్కడ జరిగేటువంటి కదలికలు, వైబ్రేషన్స్, వాటిని మెజర్ చేస్తాయి. మన యొక్క మెదడులో కదలికలు ఆ యొక్క తరంగాల్ని మెజర్ చేస్తాయి. ఏది? ఈఈజీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే అగైన్ వైబ్రేషనల్ థెరపీ, అంటే వైబ్రేషన్స్ మీద పనిచేస్తాయి. వాళ్ళు కూడా వైబ్రేషన్స్ ఉపయోగించుకొనే ఇలా చేస్తూ వచ్చారు అని అర్థం. సో కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులైనా కానీ మన దేహంలో ఆ యొక్క జీవకణాలకు వైబ్రేషన్ కలిగించామంటే రోగం వెళ్ళిపోతుంది. అది ఎలా చేయాలన్నటువంటిది డిఫరెంట్ థెరపీ డిఫరెంట్గా చేసుకుంటూ పోయారు. అర్థమైందా? ఈ కలర్ థెరపీలో మనం ఒక పర్టికులర్ కలర్ను ఉపయోగించి ఏ అవయానికి ఎలా జబ్బు వస్తే ఆ యొక్క కలర్ను మనం పూసుకోవడం వలన దానికి ఆ కలర్కు ఉండే ఫ్రీక్వెన్సీ, కలర్కి ఏముంటుంది చెప్పాను ఇప్పుడు, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, వేవ్ లెంత్ ఉంది. కాబట్టి నేరుగా అదేం చేస్తుందంటే మన లోపల జీవకణాలను యాక్టివేట్ చేసి మనకు లోపల హార్మోన్స్ రిలీజ్ చేయించి మన లోపల ఉన్న జబ్బును నయం చేస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. ఇది మీరు క్యాచ్ చేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. కలర్ థెరపీ ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే ఇది మీకు క్యాప్చర్ అయిందంటే ఇంకా చాలు. సో దాంతో మీరు మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా అర్థమవుతాయి అన్నమాట. అది విషయం.
సో కాబట్టి ఈ యొక్క ఎస్పెషల్లీ క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్ ఇటీవల కాలం డెవలప్ అయింది, మీకు తెలిసిన విషయమే. క్వాంటమ్ ఫిజిక్స్లో అంటే ఈ భౌతిక శాస్త్రం వాళ్ళు డెవలప్ చేసుకుంటూ భౌతిక శాస్త్రాన్ని దాటి ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ చేరుకున్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ మన వేదాలే, మన పూర్వకాల వేదాలే క్వాంటమ్ ఫిజిక్స్, ఇంకేదో కాదు. అర్థమైందా? ఎప్పుడో వేదాలు చెప్పేశారు ఏంటంటే అంతా శక్తిమయం చెప్పేశారు వాళ్ళు. ఇక్కడ ఏమీ లేదు, అంత శక్తిమయం. అది కనుక్కోవడానికి వీళ్ళకి 200 సంవత్సరాలు పట్టింది. చూడండి, మన ఆది శంకరాచార్యులు ఎప్పుడో చెప్పేశారు ఉన్నదంతా శక్తే, పదార్థం లేదు, పదార్థం విచ్ఛిన్నం చేసుకుంటూ పోతే ఆడ కనిపించేదే శక్తి అని ఎప్పుడో చెప్పేశారు. అయితే వీళ్ళు కనిపెట్టడానికి 200 సంవత్సరాల పైన పట్టింది. 1900 సంవత్సరం ఆ ప్రాంతంలో మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ స్టార్ట్ చేశారు ఈ క్వాంటమ్ సైన్స్ గురించి. ఆయన ఎలా స్టార్ట్ చేశాడంటే మన వేదాలు చదివి. చూడండి ఎలా ఉందో. సో కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి వర్నర్ హైసెన్బర్గ్, ఆ తర్వాత వచ్చిన హ్యాన్స్ పీటర్ డ్యూర్, వీళ్ళంతా కూడా సైంటిస్ట్లే. వీళ్ళంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్లో నిష్ణాతులు. వాళ్ళు చెప్పింది ఏం తెలుసా? ప్రతి అణువు మన లోపల ప్రతి అణువు కూడా శక్తిమయము, అక్కడ శక్తి తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. ఒక సైంటిస్ట్ చెప్పారు, హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఏం చెప్పారంటే, హ్యాన్స్ పీటర్ డ్యూర్, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సో ఆయన ఏం చెప్పారంటే మ్యాటర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. మ్యాటర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ, అది ఒకటి చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఆ మ్యాటర్లో ఏమీ లేదు అంటే పదార్థాన్ని నేను ఒక 35 సంవత్సరాలుగా నేను కష్టపడి కనుక్కుంది ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటే శూన్యం తప్ప ఏమీ లేదని చెప్పేశారు. అది కనుక్కోవడానికి 30 సంవత్సరాలు పట్టింది ఆయనకి. దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేటువంటి పరిస్థితి అనమాట. ఈ విధంగా జరిగినందుకు వాళ్ళు అంటే ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా లోపలికి పోయి ఒక పదార్థం లోపల విచ్ఛిన్నం చేస్తూ పోతే ఏం దొరుకుతుంది? చివరికి అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఇంకా ముందుకు పోతే ఏమీ లేదు అక్కడ. ఖాళీ ప్రదేశం ఉంది. వాళ్ళకి కనిపించింది ఖాళీ ప్రదేశం. వాళ్ళకి ఆశ్చర్యమైపోయి ఇది కనుక్కోవడానికి 30 సంవత్సరాలు, ఆయన 30 సంవత్సరాలు పట్టిందంట. పదార్థం లోపల ఏమీ లేదని చెప్పడానికి 30 సంవత్సరాలు పట్టింది. మన యొక్క యోగులు, మునులు, ఋషులు అది కొన్ని వేల సంవత్సరాల కిందనే రాసి పెట్టారు వేదాల్లో. అర్థమైంది కదా? సో మిత్రులారా, ఇక్కడ మీకు అర్థమైంటుంది కలర్ థెరపీ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. ఇక చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి మ్యూజిక్ విన్నాం అనుకోండి, మనకేదో డిప్రెషన్లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, పోయి కూర్చొని హాయి ఒక మంచి మ్యూజిక్ పెట్టుకున్నాం, మంచి పాటలు పెట్టుకొని విన్నాం అనుకోండి, కొంతసేపటికి మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ స్ట్రెస్ అంతా పోయి, స్ట్రెస్ రిలీజ్ అయిపోయి హాయిగా ఉంటాం. అంటే ఆ డిప్రెషన్ వెళ్ళిపోతుంది. ఎలా జరిగింది? ఇది కూడా వైబ్రేషనల్ థెరపీ, ఇది కూడా ఆ యొక్క కంపన చికిత్సనే అనేది దీన్ని కూడా. అర్థమైందా? సో అంటే మన లోపల అలా కలుగుతుంది అంటే ఏంటంటే మన దేహానికి బయట నుంచి వచ్చిన ఆ మ్యూజిక్ అనేది, అది మ్యూజిక్ థెరపీ అంటాము. ఓకే, అయితే అది ఏం చేసిందంటే మన లోపల ఉన్నటువంటి జీవకణాలను కదిలేయడం జరిగింది, అంటే లోపల వైబ్రేషన్స్ పుట్టించింది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం కలుగుతుందంటే హాయిగా సో రిలాక్స్ అవుతాం. ఆ రిలాక్సేషన్ అటువంటి మనకు ఆటోమేటిక్గా మనం అనుభవిస్తాం అనమాట. ఈ విధంగా కలర్ థెరపీ అనేది పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సో దేహంలో ప్రతిదీ కూడా, దేహంలో అంటే మన దేహంలో ఏవైతే ఉన్నాయో మజిల్స్, బోన్స్, అన్ని అవయవాలు, ఇవన్నీ కూడా సో వాటి పరిస్థితుల్లో వాటికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి కూడా. అందుకనే మనం దాన్ని బట్టి ఆ కలర్ వేసినప్పుడు ఆ యొక్క అవయవము అది హీల్ అవుతూ వస్తుంది. ఆ పర్టికులర్ అవయవం ఏమవుతుంది? ఖచ్చితంగా క్యూర్ అవుతూ వస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. సో ఈ విధంగా మనం తెలుసుకుంటే, సో ఇది అనేక సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో, ఈజిప్టులో, రకరకాల కంట్రీలో రకరకాలుగా వాడుతున్నారు. చైనాలో, టిబెట్లో, అన్ని చోట్ల కూడా ఈ కలర్ థెరపీ అనేది ఎప్పటి నుంచో ఇది వాడుకలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కలర్ థెరపీ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఈ కలర్స్ మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఒకటి చూద్దాము. ఇప్పుడు ఈ కలర్ ఎలా అంటే ఎక్స్పోజర్ డైరెక్ట్, అంటే ఒక బాడీకి ఇప్పుడు కూర్చున్నాం ఇట్లా ఒక రెడ్ లైట్ వేయడం. మనం నైట్ పడుకునేటప్పుడు 0 వోల్ట్ వేసి పడుకుంటాం చూసారా? సో అంటే దానికి ఒక అర్థం ఉందన్నమాట. అంటే ఆ యొక్క కలర్ మనకు వస్తున్నంత వరకు అది మనకు మన దేహం ఎక్స్పోజ్ అవుతున్నంత మనకు అది హీల్ అవుతూ వస్తుంది అన్నమాట. అలాంటిది అంటే
కలర్కి ఎక్స్పోజ్ కావడము, లేదా ఒక పర్టికులర్ ప్రాంతంలో ఈ చేయి మీద కానీ మనం రాసుకోవడం, అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఆ కలర్ మనం రాసుకోవడం. అది ఈ విధంగా కలర్ థెరపీని వాడుకుంటూ పోతాం. తర్వాత విజువలైజేషన్ నేను ఇప్పుడే చెప్పాను మీకు. మెడిటేషన్లో కూర్చొని హాయిగా ఆ కలర్ను మనం ఊహించుకోవడం. ఓకే, దేహం మొత్తం ఆ కలర్ ఫ్లో అవుతుంది అని మనం ఊహించుకున్నామంటే ఆ కలర్ సంబంధించిన ఆరోగ్యం మనలో కలుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక్కొక్క కలరు ఒక్కొక్క చక్రానికి ఆ, అనువదించి అంటే మనం అన్వయించుకుంటాము, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఈ బ్రీతింగ్, కలర్ బ్రీతింగ్ అంతా ఎలా ఉంటుందంటే మనము ఒక పర్టికులర్ కలర్ని ఊహించుకొని, అంటే మనం బ్రీతింగ్ తీసుకున్నట్టు, మళ్ళీ మనం వదిలేటప్పుడు మన లోపల ఉన్న మొత్తం నెగిటివిటీని అంతా, అంటే ఆ నకారాత్మక బయటకు వదులుతున్నట్టు తీసుకున్నప్పుడు ఆ కలర్ను మనం బ్రీతింగ్ చేస్తున్నట్టుగా కూడా ఊహించుకోవచ్చు. ఇది కూడా ఊహలోనే పని అవుతుంది. తర్వాత మనం ధరించే వస్త్రాలు గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ వాతావరణంలో మనం ధరించే వస్త్రాలు కావచ్చు, మన చుట్టూ కనిపించే కలర్స్ కావచ్చు, ఇవి కూడా ఖచ్చితంగా ఈ కలర్స్ మన మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే కంటి ద్వారా లోపలికి వెళ్తాయి అవి. ఓకే, నెక్స్ట్ సో తర్వాత ఒక చార్జ్డ్ వాటర్ తాగుతాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్లూ బాటిల్ ఉంది. బ్లూ బాటిల్లో నీళ్ళు పెట్టి సూర్యుని కింద పెడితే మనకు ఆ నీరు ఛార్జ్ అయిపోతుంది. అంటే బ్లూ బాటిల్ ద్వారా కిరణాలు వచ్చి ఆ నీటిని తాకడం వలన ఆ నీరు ఛార్జ్ అవుతుంది. మనం తాగే నీరు అప్పుడు బ్లూ వాటర్ అవుతుంది. అర్థమైందా? సో ఇలాగా ఈ కలర్ను ఏ విధంగా ఎన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పాను నేను. అర్థమైందా? ఇన్ని రకాలు వాడుకోవచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కలర్స్ ఖచ్చితంగా మన మూడు, మన యొక్క హార్మోన్స్ను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. తర్వాత హాస్పిటళ్ళు, వెల్నెస్ సెంటర్స్ చూసుకోండి, కావాలని గమనించండి. మీరు ఎప్పుడైనా వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళండి, అక్కడ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాడతారు. తర్వాత హాస్పిటల్లో కూడా చూడండి గ్రీన్ కలర్ వాడుతూ ఉంటారు, చూసారా? ఆ గ్రీన్ కలర్ ఏంటంటే హీలింగ్ ప్రమోషన్ అన్నమాట అది. సో ఆ విధంగా వాడతారు దాన్ని. అదేవిధంగా బ్లూ లైట్ ఉందనుకోండి, బ్లూ లైట్ ఎందుకు వాడతామంటే ఎప్పుడు కూడా నిద్ర రాకుంటే స్ట్రెస్ రిలీఫ్, దీనికి వాడతారు. కావాలంటే ఎవరైనా వాడి చూడండి, మీకు రిలీఫ్ కనిపిస్తుంది. అంటే ఏం లేదు, మీరు మీ చుట్టూ బ్లూ లైట్ పెట్టుకోండి నిద్రపోయేటప్పుడు, నిద్ర రాకపోతే. అర్థమైందా? ఏదైనా స్ట్రెస్ ఉంటే కూడా మీ చుట్టూ బ్లూ లైట్ పెట్టుకొని, అన్ని మిగతా ఏ లైట్ ఉండకూడదు, ఆడ కొద్దిసేపు కూర్చోండి చాలు, మీకు ఆటోమేటిక్ రిలీఫ్ అవుతుంది. చూడు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడండి. ఆ విధంగా కొన్ని చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. తర్వాత హాస్పిటల్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గ్రీన్ కలర్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఫాస్ట్ రికవరీ కోసం ఉపయోగిస్తారు. తర్వాత రెడ్ ఆర్ ఆరెంజ్, ఇది ఎట్లా అంటే మన దేహంలో బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవ్వడానికి. ఓకే, మన లోపల ఎనర్జీ పెంచడానికి కానీ ఇట్లా వాటికి అలసిపోయి ఉంటే అట్లా టైంలో మనం రెడ్ ఆర్ ఆరెంజ్ కూడా ఉపయోగించుకుంటాము. సో ఇది ఇక్కడ కొన్ని, అంటే ఈ విధంగా కూడా మనం ఉపయోగించుకుంటుంటాం ఈ కలర్స్ను, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితుల్లో. అయితే నెక్స్ట్ మనం కలర్ థెరపీకి పోయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థెరపీలు వస్తాయి. ఒక్కొక్క జబ్బుని బట్టి ఒక థెరపీ, మనం అది సపరేట్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంట్రొడక్షన్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ మన చక్రాలకు సంబంధించి చూడండి ఎట్లా ఉందో. ఈ కలర్ థెరపీలో చక్రాలు, రెడ్ కలరు నేరుగా ఇది వచ్చేసి రూట్ చక్ర, మూలాధార చక్రం పనిచేస్తుంది. అవునా? సో ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో వాడతాం మనం అంటే, లో బ్లడ్ ప్రెషరు, డిప్రెషన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ రెడ్ కలర్ను వాడడం వలన, రెడ్ కలర్ అనేటువంటిది అంటే ఆ కలర్ను ఊహించుకొని ఆ చక్రం దగ్గర ధ్యానం చేస్తే కూడా చాలు, మనకు ఆటోమేటిక్గా మూలాధార చక్రం మనకు యాక్టివేట్ అవుతూ వస్తుంది. అక్కడ శక్తి ప్రవాహం బాగా జరుగుతుంది, వైబ్రేషన్ పెరుగుతుంది అనమాట. అంటే ఆ రెడ్ కలర్ను ఉపయోగించుకోవడం వలన మూలాధార చక్రం మనకు యాక్టివేషన్ తీసుకురావచ్చు. అక్కడ ఏమైనా అవయవాలు కానీ, దానికి సంబంధించిన గ్రంథులు కానీ, దానికి సంబంధించిన హార్మోన్స్ కానీ ఉత్పత్తి కాకపోతే ఇప్పుడు ఉత్పత్తి కావడం మొదలు పెడుతుంది. అప్పుడు మనకు ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ వచ్చేసి మనకు తెలుసు, అది స్వాదిష్టాన చక్రము, శాక్రల్ చక్రం అని చెప్తాం దాన్ని. అది స్వాదిష్టాన చక్రం. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుందంటే మనలో మామూలుగానే ఏమవుతుంది, ఎమోషనల్ బ్యాలెన్సు ఆటోమేటిక్గా దొరుకుతుంది. తర్వాత ఈ లైంగిక, అంటే ఆ సంతానోత్పత్తి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటే కూడా అవన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే, తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కొంతవరకు సాల్వ్ అవుతాయి. అయితే మెయిన్ సంతానం సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ లేనటువంటి వాళ్ళకి ఇది ఈ కలర్ను ఊహించుకొని, మనం దేహమంతా కలర్ ఫ్లో అవుతుందని ఊహించుకొని కూడా మనం ధ్యానం చేసుకుంటూ పోతే కూడా అది ఆటోమేటిక్ ఆ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ కలర్కి, ఆ పర్టికులర్ చక్రాన్ని అక్కడ ఉండే గ్రంథులకి, ఎస్పెషలీ స్వాదిష్టాన, ఓకే, మూలాధార, స్వాదిష్టాన. సో మూలాధారలో మనకి పనిచేసేటువంటి గ్రంథి అనుకుంటే కూడా
అడ్రినల్ గ్లాండ్. ఏది అడ్రినల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, అది పనిచేస్తూ ఉంటుంది కదా. సో అక్కడ అంటే బహుశా అడ్రినల్ గ్లాండ్ మీకు మూలాధార స్వాదిష్టాన రెండింటిలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్ అనేది మూలాధార పెట్టుకోండి. నెక్స్ట్ మనము దీనికి వస్తే స్వాదిష్టానికి వస్తే ఓవరీస్ అండ్ టెస్టటిస్ అని ఉంటాయి గ్రంథులు. ఈస్ట్రోజన్ ప్రొస్టోజన్ ఉన్నాయి కదా, అంటే మగవాళ్ళలో ప్రొస్టోజన్, దీనిలో ఈస్ట్రోజన్. ప్రొస్టోజన్ ఈస్ట్రోజన్ అది ఓవరీస్ అండ్ టెస్టిస్ గ్రంథులు రెండు ఉంటాయి. అది స్వాదిష్టాన చక్రంలో తీసుకురావచ్చు. స్వాదిష్టాన చక్రంలో అవన్నీ యాక్టివేట్ అవుతూ వస్తాయి ఈ కలర్ ద్వారా, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రీన్ అంటే ఎల్లో కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్, ఆరెంజ్ ఎల్లో. ఎల్లో ఎక్కడ వస్తుందంటే ఈ మణిపుర చక్రానికి సంబంధించింది, సోలార్ ప్లెక్సస్. ఈ కలర్ మనం ఊహించుకొని ధ్యానం చేసినా, మనం చూస్తూ ఉన్నా కానీ, మనం ముందు ఎప్పుడైనా చూస్తున్నా కానీ మనకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా. ఎట్లా అంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ కానీ మనలో ఇంటలెక్ట్ పెరిగేది కానీ, ఓకే, అంటే మంచి బుద్ధి, కాన్ఫిడెన్స్ పెరగడం కానీ. తర్వాత ఫిజికల్గా చూస్తే కనుక లివర్ ఇష్యూస్, డయాబెటీసు ఇట్లాంటి వాళ్ళకి మంచి ఫలితం ఇస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది మొత్తము అక్కడ ఆ పర్టికులర్ ప్రాంతంలో మనకు ఉండే గ్రంథులు వచ్చేసి ప్యాన్క్రియాస్ గ్లాండ్. ఏముంటుంది? ప్యాన్క్రియాస్ గ్రంథి ఉంటుంది అక్కడ. సో మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ సమస్యలు కానీ ఏముంటే కూడా దీని నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. ఆ ఎల్లో కలర్ ఊహించుకొని ధ్యానం చేయడం కానీ, ఎల్లో కలర్ మనం బయట చూస్తూ ఉండడము, ఎల్లో కలర్ రాసుకోవడము, ఏదో అంటే ఏ పాయింట్ రాసుకోవాలి, ఏ వేదిక అనేది మన తర్వాత చూద్దాం. ఓవరాల్గా చెప్తున్నా, అంటే బ్రీఫ్గా మీకు. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటే అది హార్ట్కి సంబంధించింది, అంటే హృదయ చక్రం. అంటే మనం హార్ట్ అంటే మనం అనాథ చక్రం అని చెప్తాం. సో దాన్ని ఇంకో విధంగా హృదయ చక్రం అని చెప్పొచ్చు, కానీ అనాథ చక్రము. ఈ అనాథ చక్రం దగ్గరకు వచ్చేసరికి మన ఎమోషన్స్, ఎక్కువగా ఎమోషన్స్ ఎప్పుడైనా కానీ చూడండి, మనం ఏదైనా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఇమ్మీడియట్గా హార్ట్లో పెయిన్ వస్తుంది. ఏదైనా కానీ భయం అయ్యేదో, లేకపోతే ఏదైనా ఎవరైనా అంటే మనం ఒక రకంగా ఫీల్ అవుతాం. అలాంటి సమయాల్లో ఖచ్చితంగా హార్ట్లో ఏమవుతుంది? పెయిన్ వస్తుంది. అంటే ప్రతి ఎమోషన్కు ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది హార్ట్ కదా. సో కాబట్టి సో ఆ హార్ట్కి సంబంధించి ఆ ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేయడము, మనలో ఉన్న ఏదైనా స్ట్రెస్ ఉంటే, ఒత్తిడి ఉంటే తొలగించడం, ఇది అద్భుతమైన కలరు, అదే గ్రీన్ కలర్. చూడండి, సో ఇది అవయవాలకు సంబంధించి అయితే హార్ట్, లంగ్స్, వీటికి సంబంధించి ఏ రోగాలున్నా తొలగిపోతాయి. ఈ కలర్ ఊహించుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ రెండు ఆ ప్రాంతంలో, అనాథ చక్రంలో ప్రాంతంలో ఉండేటువంటి లంగ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, తర్వాత గుండె ఉంది. వీటి యొక్క ఆరోగ్యము సరిపోతూ వస్తుంది, అంటే ఆరోగ్యం సరిపడుతుంది. ఎందుకంటే ఈ కలర్ వలన, ఈ కలర్ ఊహించుకోవడం కానీ, ఈ కలర్ను ఏ విధంగా ఇప్పుడు చెప్పుకున్న అనేక పద్ధతులు ఉన్నాయి, ఏ విధంగా మీరు చేసినా కానీ ఆ యొక్క అవయవాలకి బేసిక్గా ఆరోగ్యం అందుతుంది. అందుకే చక్రాలకు ఫ్రీక్వెన్సీ, చక్రాల కలర్ ఇచ్చింది ఇదే రీజను. దీన్ని బట్టి అర్థం చేసుకోండి కలర్ థెరపీ అంటే ఏంటి అని మీకు అర్థం అవ్వాలి, ఇప్పటికే అర్థం అయి ఉంటుంది. సో కలర్ అంటే ఊరికి కలర్ ఇలా, ఆ కలర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ కలర్ను ఊహించుకున్నా, కలర్ను ఊహించుకొని ధ్యానం చేసినా, కలర్ను రాసుకున్నా, లేదా కలర్ను ఇంకో విధంగా బాటిల్లో పెట్టుకొని నీరు తాగినా, అన్ని విధాలుగా ఆ కలర్ మీకు అంతూ ఉంటుంది అన్నమాట. మీ దేహానికి అందాలి, మొత్తం మీద మీ జీవకణాలకి అది అందాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకోండి, థ్రోట్. థ్రోట్ అంటే ఇక్కడ విశుద్ధ చక్రం అని చెప్తాం మనం. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్, మాట్లాడే ఆ మాట్లాడే ఆ వ్యక్తపరచడము, మాట్లాడడము, ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు ఈ యొక్క బ్లూ కలర్ను మనం ఊహించుకొని దాన్ని వాడుకున్నప్పుడు. అదేవిధంగా ఇంకా మనకు సంబంధించి ఈ థ్రోట్ సంబంధించి థైరాయిడ్, పారాథైరాయిడ్, ఈ గ్రంథులు అక్కడ ఉంటాయి. ఆ గ్రంథులు అవి యాక్టివ్ అవుతాయి, అంటే బ్యాలెన్స్ అవుతాయి దీనివల్ల. కాబట్టి అప్పుడు మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు మన. సో ఈ గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ కూడా మనకు సాల్వ్ అవుతాయి. ఓకే, సో అక్కడ ఉన్న అన్ని అవయవాలు కూడా కరెక్ట్గా ఆరోగ్యంగా పనిచేస్తాయి ఈ యొక్క బ్లూ కలర్ నుంచి. చూడండి, నెక్స్ట్ ఇండిగో కలర్. ఇండిగో కలర్ అంటే నేరుగా థర్డ్ ఐ చక్ర, అంటే ఆజ్ఞా చక్ర. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవడం మొదలు పెడుతుందో మనకు ఇంట్యూషన్స్ వస్తాయి. సో మనకు ఒక మంచి క్లారిటీ, మనం ఏం చేయాలనుకున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకున్నాం మన లైఫ్లో, మన జీవితం ఉద్దేశం ఏంటి. అది మూడో కన్ను విచ్చుకోవడం అంటే మీకు తెలుసు, మూడో కన్ను యొక్క ఫలితాలు ఇంకెలా ఉంటాయో. ఓకే, పీనియల్ గ్లాండ్, దాని గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. సో మనలో స్థిరత్వం కానీ, స్థితప్రజ్ఞత కానీ, సో మనలో కామ్నెస్ కానీ, మనలో లవ్, కంపాషన్, ఈ క్వాలిటీస్ కానీ, దైవ లక్షణాలు కానీ అన్ని దీని ద్వారా వస్తాయి. దేని ద్వారా అంటే ఈ యొక్క
ఇండిగో కలరు అంటే దీనికి సంబంధించి ఇండిగో కలరు. ఆ ఇండిగో కలర్ను ఊహించుకొని మనం దాన్ని పొందుతూ ఉంటే, నిత్య జీవితంలో దాన్ని మనం పొందుతూ ఉంటే ఎన్ని లాభాలు వస్తాయి చూడండి. ఓకే. సో ఇది పర్టికులర్గా అవయవాల గురించి అంటే ఇంకా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ చుట్టూ ఉన్న కళ్ళు, ముక్కు, చెవులు వీటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఓకే. సో ఆ కలర్ వచ్చినప్పుడు అది కాపాడుతుంది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వైలెట్ కలర్ మిత్రులారా. వైలెట్ అంటే సహస్రాలకు సంబంధించింది, క్రౌన్ చక్ర అంటాం దాన్ని. అది ఉంటే ఏమవుతుందంటే నేరుగా మనము స్పిరిచువాలిటీలో మనం డీపర్గా వెళ్తాం కదా. అంటే పరిశూన్య స్థితికి పోవాలంటే ఇది మనకు ఎంతో ఇంపార్టెంట్, ఎంతో సహకరిస్తుంది ఈ కలరు. ఇది ప్రాపంచిక సంబంధించింది కాదు. చెప్పాలంటే ఈ విశుద్ధ చక్రం నుంచే ప్రాపంచికం తగ్గుతూ వస్తుంది. ఇక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది, ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇక్కడ నెక్స్ట్ పోయేసరికి ఏముండదు, ప్రాపంచికం ఉండదు. ఓకే. వాళ్ళు బాడీ అవేర్నెస్లో ఉండరు, బాడీ కాన్షియస్నెస్లో ఉండరు. ఎవరు సహస్రాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేంట్లో ఉంటారంటే సోల్ కాన్షియస్నెస్లో ఉంటారు. ఆత్మ చైతన్యంతోనే ఉంటారు ఎప్పుడు కూడా ఆ విధంగా. సో ఇది ఏం చేస్తుందంటే ఈ క్రౌన్ చక్ర అనే దానికి ఈ వైలెట్ కలర్ మనం దేహంలో ఆ, తీసుకున్నామంటే, స్వీకరించామంటే హెడేక్స్, తర్వాత ఇన్సోమ్నియా, అదే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, నిద్ర లేనితనము, తర్వాత మానసిక అలసట, ఇట్లవన్నీ కూడా మన హెడ్కి సంబంధించి ఏముంటే కూడా అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఇది విషయం. టోటల్గా వైట్ కలర్ తీసుకోండి ఫైనల్గా. చూడండి, మామూలుగా చాలామంది చూస్తూ ఉంటాం ఈ శాంతియుతంగా స్పిరిచువల్ లైన్లో, అంటే ఆధ్యాత్మిక ఆ విధంగా పోయేటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఎప్పుడు కూడా మొత్తం వైట్ అండ్ వైట్ ధరిస్తూ ఉంటాం. దానికి అర్థం కూడా ఉంది. అంటే ఇది ఎట్లా అంటే వైట్ అనేది టోటల్ బాడీకి ప్యూరిఫికేషన్, టోటల్ బాడీని ప్యూరిఫై చేస్తుంది. ఓకే. బ్యాలెన్స్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఓవరాల్ మొత్తం టోటల్ బాడీ హీలింగ్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఒకటి అదొకటి అని కాదు. ఓకే. వైట్ కలర్ అంటే మీకు తెలుసు, వైట్ కలర్లో అన్ని కలర్లు ఉంటాయి, తెలుసు కదా ఆ విషయం. వైట్ కలర్లో 7 కలర్లు అంటే విబ్జిఆర్ అనేవి అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వైట్ కలర్ని ఎప్పుడైతే మనం ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటామో, చూడడం కానీ ధరించడం కానీ ఇట్లాంటి చేస్తూ ఉంటే మనం ఆ ప్యూరిఫికేషన్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతూ వస్తాం. ఫిజికల్గా, మెంటల్గా 2 ప్యూరిఫికేషన్ జరిగిపోతాయి దీని నుంచి. అర్థమైంది కదా. సో ఇలాంటి విధంగా ఓవరాల్ హీలింగ్ జరుగుతుంది ఈ యొక్క కలర్ వలన. ఓకే. సో మిత్రులారా, సో ఇంతవరకు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఎక్కువ విషయాలు మనం ఇంకో క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సెషన్లో ఇంతవరకు మనం తెలుసుకున్నాం, ఇంతటితో మనం ముగిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్.